మనకున్న సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇక్కడనే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఇప్పుడు గౌరవ హోంమంత్రి గారు బస్ యాక్సిడెంట్ కూడా వెళ్తున్నారు, గమనించారు లేరు? ఎనీ ఇన్సిడెంట్ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇది అడగండి, నిన్న జరిగిన 4:40 మేము అందరూ వెళ్ళటే అందరం ఆడుకున్నాం. మళ్ళీ ఎంపీ గారితో మాట్లాడా, ఎమ్మెల్యే గారితో మాట్లాడా, గణబాబు గారితో మాట్లాడా, హెచ్ఎం గారు ఇమీడియట్గా స్పందించారు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అమ్మా. మేమేదో టీమ్ 11 క్యాప్టెన్ సమాధానం చెప్తున్నాం మేము లేము ఇక్కడ. తెలుగులకి కోసం, ఆంధ్రుల కోసం సమాధానం చెప్పాలి. మా బాధ్యత ఇది. 164 స్థానాలు గెలిపించిన తర్వాత మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు ఎవరు. పాప కార్మికుడు ఎక్కడి నుంచో దూరం నుంచి అరుస్తుంటే నేను ఎందుకు అరుస్తున్నానా? దగ్గర రా, అడిగి దగ్గర వచ్చారు, మేము కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. మందే భయ్, మన ప్లాంట్, మన రాష్ట్రం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అంతేగాని మీరు కాబట్టి నేను నాకేదో కొంచెం బీపీ పెరిగితే ఏం సాధిస్తాం? బీపీ వస్తుంది అంతే, సమస్యలు పరిష్కారం అవ్వు కదా. కూర్చొని పరిష్కరించాలి. ఇప్పుడు వాళ్ళు అడిగారు, కార్మికులు కూడా ఏమన్నారంటే అన్న కమిటీ సభ్యులు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు పనిచేశారో వాళ్ళు కూడా కలిస్తే బాగుంటుందంటే తప్పనిసరి కలుస్తారు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది వాళ్ళు కూడా వివరంగా తీసుకుంటారు. కమిటీ ఈరోజు సాయంత్రం వస్తారు, ఉంటారు ఎక్స్పర్ట్స్. నేను స్టీల్లో మాస్టర్స్ చేయలేదు కదా, నాకు ఐడియా లేదు. ఓకేనా? టెక్నికల్ పీపుల్స్ ముందు అంటే ఇలాంటి కీలక విభాగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అలాంటి అది నివేదిక ఇవ్వనండి అన్న, వెళ్ళిపోతున్నాడు అంటే అన్ని ఊహాగానాలు. మీరు చెప్పింది ఏంటంటే కార్మిక సంఘ నాయకులు అంటున్నారు. ఇప్పుడు మూడో ప్రశ్న మీరు అడిగిన అన్ని ప్రశ్నలు అదొకటి వచ్చింది. ఎవరు అడిగారు కదా కార్మిక సంఘ నాయకులు ఇది అన్నారు, కార్మిక సంఘ నాయకులు అంటున్నారు. ఆ సమాధానం చెప్పేదానికి నేను లేను. ఎవరు? అరే వాళ్ళు అడుగుతారు, వాళ్ళకేం పోయింది? వాళ్ళు ఆయన ఎంత బాధ అంటే చెప్పేసి వెళ్ళండి అంట. అంత బాధ వస్తుందండి. దానికన్నా ఎక్కువ వస్తుంది కొంత కుటుంబాలకని నేను అనుకుంటే చెప్పేసి మీరు వెళ్ళిపోండి. అదే మరి ఇంకో నాయకుడు ఎంత బాధ అండి. మీరు తెరిపించారు కనుక జరిగిందంట. 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి మేము తెరిపిస్తే, మళ్ళీ నష్టాల్లో ఉన్న ప్లాన్ని తిరిగి తెరిపిస్తే, బ్యాక్లాగ్ జీతాలన్నీ కూడా చెల్లించి అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఇంకా నెల పర్ఫెక్ట్గా అన్ని స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితికి వచ్చి సంఘటన జరిగింది, బాధాకరం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. విశాఖ ఒప్పుకొని